హరి ఓం శ్రీ గురుభ్యో నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈరోజు 6వ అధ్యాయము 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్తయుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. చూడండి, ఈ విధంగా స్థిరంగా నిన్నటి క్లాసులో చెప్పుకున్నటువంటి స్థిరత్వాన్ని సాధించిన వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే అంతఃకరణ ముందు జ్ఞానము విజ్ఞానము ఉన్నట్టే. చూడండి, ఈ తన ఎరుక నిందా ముందటి శ్లోకంలో మనం అనుకున్నాం కదా, ఎక్కడ స్థితుడై ఉంటాడే అంటే ఈ నేను అనేటువంటి ఎరుకలో స్థితుడై ఉన్నట్టు వాడు. ఇక్కడ ఈ అంతఃకరణలో ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళ అంతఃకరణ ఎలా ఉంటుంది? జ్ఞాన విజ్ఞానముల నుండి. ఇక్కడ జ్ఞానము వేరు విజ్ఞానము వేరా అంటే రెండున్నాయి. జ్ఞానాలు ఎరుక అనే దానిలోనేమో తెలుసుకోవడము, నేను పరమాత్మ భావనలోకి రా. ఇందులో ఇంకా విజ్ఞానం ఏంటి? దీని గురించి నేను ఎలా అవగాహన చేసుకున్నాను, నేను ఎలా తెలుసుకున్నాను, నేను పరమాత్మని ఈ విశ్లేషణలోకి వెళ్తాడు. బుద్ధి ఒక స్థిర నిశ్చయానికి తీసుకొస్తుంది. అలాంటి వాడు వికారరహితుడు. అంటే ఇప్పుడు ఏమవుతాడు? కూటస్థుడు అంటే వికారరహితుడు, కదలిక చలనము లేనివాడు, స్థిరత్వాన్ని పొందినవాడు. అలాగే జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు. అంటే ఇక్కడ ఈ ఎరుకలోకి రాగలిగిన వాడు జ్ఞానం ఏంటి విజ్ఞానం ఏంటి అనేటువంటి విశ్లేషణని తెలుసుకోగలుగుతున్నాడు. అలా తెలుసుకొని ఎలాంటి వికారాలు కూడా వికారాలు అంటే ఇంకా అబ్బే ఇది కాదండి, ఏదో చెప్తున్నారు కానీ నాకు ఆత్మదర్శనం కాలేదు, నాకు ఇంకా ఆత్మ అంటే ఎలా ఉంటుందో అది నేను చూడలేదేమో, ఇలాంటి వికారాలు ఏమీ తనలో లేవు. ఎందుకంటే ఆ ఎరుకలో స్థిరంగా ఉన్నాడు అనమాట. ఇది సాధించగలిగాడు. అలాంటి వాడు ఇంద్రియాలను కూడా, ఇప్పుడు ఇంద్రియాలు మాత్రం ఇంకేం చేస్తున్నాయి? మనసే మాటిన తర్వాత ఇంద్రియాలు కూడా స్వాధీనంలోనే ఉంటున్నాయి. అలాంటి సమలోష్టాస్మకాంచన. ఎలా చూస్తాడు ప్రకృతిని, బయట విషయాలని, ఇతర వ్యక్తులని, ఎవరిని అందరినీ సమంగా చూడగలుగుతాడు. అది ఎట్లాంటి సమానత్వము? మట్టిని, రాతిని, బంగారాన్ని సమంగా చూడగలుగుతాడు. ఇప్పుడు మరి మట్టి అయినా, రాయి అయినా, బంగారమైనా ఈ ఎరుక తెలుసుకున్న వాడికే మట్టే, రాయే, బంగారమే. ఆ విజ్ఞానం ఉంది తనలో. ఆ విజ్ఞానం ఏమి లేకుండా లేదు. కానీ జ్ఞానం ఏం చెప్తుంది? ఏదైనా ఒకటేనయా. ఎందుకు ఒకటేనంటే తనకి దేంతోనూ సంబంధ బాంధవ్యాలు లేవు, పెంచుకోలే. మట్టి ఉపయోగించుకుంటే మట్టి ఉపయోగించుకుంటున్నాడు, బంగారం ఉపయోగించవలసిన దగ్గర బంగారం ఉపయోగిస్తాడు, అంతే. సాయిరామ్. యోగి, ఇలాంటి యోగి యుక్త ఇది సాయిరామ్ పరమాత్మ ప్రాప్తించిన దాని నందు ఇలా తెలుసుకున్నవాడు తనకి ఏది ప్రాప్తిస్తే దానితోనే సంతోషంగా తృప్తిగా ఉండగలుగుతున్నాడు. మరి ఇలాంటి యోగి చూడండి, ఇలా చెప్పినప్పుడు నిజంగా మట్టిని, రాయిని, బంగారాన్ని సమంగా తీసుకోగలిగిన వాళ్ళు అంటే ఏది తన ముందు పెట్టినా ఒకటిగానే చూస్తాడు అని అర్థం. అంత మాత్రమే కాదు, విజ్ఞానము అనేటువంటి ఒక మాట ఉపయోగించారు కాబట్టి తను పొందిన జ్ఞానము సమానత్వాన్ని తెలుసుకున్న దేని విలువ దానికే ఉంది. అయితే తన దృష్టిలో విలువ ఎంతవరకు? ఇప్పుడు నాకు మట్టి బంగారము ఏదైనా ఒకటేనని చెప్పి ట్రైన్ ఎక్కి టికెట్కి బంగారమైన మట్టే నోటైనా బంగారం కాసు డబ్బులకు బదులు మట్టి ఇస్తానంటే యాక్సెప్ట్ చేయరు కదా. మరి దాని విలువ దాందా, దీని విలువ దీందా?
వాడిదే, దీన్ని ఉపయోగించవలసిన వాడే. అయితే తనకి ఇక్కడ ఏమంటున్నారు, కాంక్ష, దేని మీద కాంక్ష లేదు, జీవితము అలా సాఫీగా సాగిపోవడానికి ప్రయత్నం. కూటస్థుడు, చలనము లేకుండా, ఇందులో వచ్చిన మాటే చలనము లేకుండా ఏది ఉంటే దాంతో ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవిస్తాడు. అందుకనే దేన్నైనా సమానంగా చూడగలిగిన వాడు అని చెప్తున్నారు. ఇక్కడ సుఖదుఖాలని మానవమానాలని సమంగా తీసుకుంటాడు అనేది కొంతవరకు అర్థమైంది. కానీ ఈ వస్తు సముదాయాన్ని, వాల్యూని కూడా సమంగా తీసుకుంటాడంటే నిజమే, విలువ కూడా తన దృష్టిలో దేనికైనా ఒకటే విలువ ఇస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు అందుకే చెప్తున్నాడు, పరమాత్మ ప్రాప్తించినది యోగి యొక్క అంతఃకరణనందు జ్ఞాన విజ్ఞానములందు నిండి ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో దాని ప్రకారమే జీవిస్తాను అని ముఖ్యంగా తెలుసుకోవటం ఇక్కడ అది. కాబట్టి ఎలాంటి వికారాలు లేకుండా, ఎలాంటి ఇంద్రియాల కోసము లోబడకుండా సమంగా చూడగలిగిన యోగి. సమలోస్త స్మకాంచన అంటే సమంగా చూడగలిగిన వ్యక్తి. అలాంటి వాళ్ళే యోగి.